ప్రభునందు ఆత్మీయులరా, పరిశుద్ధ లేఖన భాగంలో మన బైబిల్ అధ్యయనంలో సంఖ్యాకాండంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 9వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయములో ప్రభువు తన ప్రజలను అగ్నిస్తంభము ద్వారా, మేఘస్తంభము ద్వారా ఎలా నడిపించారో ఈ భాగంలో మనం చదువుతాం. ఆ వేడి కలిగినటువంటి ఎడారిలో ఆ మేఘము సూర్యుని ఎండ తగలకుండా వారికి నీడను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా, రాత్రిపూట వారికి దారి చూపించడానికి దేవుడు అగ్నిస్తంభమును ఉంచినట్లుగా లేఖన భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మేఘము ఎత్తబడినప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ముందుకు వెళ్ళేవారు. ఆ మేఘము ఏ స్థలములో అయితే ఆగిపోతూ ఉందో ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలములో వారు ఆగిపోయేవారు. కొన్ని సందర్భాల్లో ఆ మేఘము కొన్ని రోజుల పాటు ఒకే చోట నిలిచి ఉండేది. మరికొన్ని సందర్భాల్లో కొన్ని నెలల పాటు నిలిచి ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చదువుతాం. 19వ వచనం 22వ వచనాల్లో సంఖ్యాకాండములు 9వ అధ్యాయములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో మేఘము ఒక రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. మరలా ఉదయము అది కదిలినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మేఘాన్ని అనుసరించేవారు, వెళ్ళేవారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, అంటే మేఘాన్ని చూసి సాయంత్రం పూట వారు తమ గుడారాలు వేసుకునేవారు. ఉదయకాలం మేఘం కదలగానే ఆ గుడారాలన్నీ కూడా తీసివేసి మరల వాటిని మోసుకుంటూ ప్రయాణమై ముందుకు వెళ్ళేవారు. ఇది ఎంత అసౌకర్యంగా ఉంటుందో వారికి ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజలు తమ చిన్నపిల్లలతో, తర్వాత గుడారానికి సంబంధించినటువంటి వస్తువులతో, జంతువులతో వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. చీకటి పడేటప్పుడు మేఘం ఆగిందనుకోండి, వారు కూడా ఆగి తమ గుడారములను వేసుకోవాలి. ఆ రాత్రి నిద్రపోయే ముందు ఆ గుడారాలు వేసుకోవడానికి వారికి కొన్ని గంటల సమయం కూడా పట్టి ఉండవచ్చును. మరుసటి దినమున ఉదయకాలమున మేఘము పైకెత్తబడినది అనేటువంటి కేకను పాలెములో వారు వినగానే వారందరూ కూడా మరలా గుడారములను తీసి ముందుకు ప్రయాణమై వెళ్ళవలసి ఉన్నది. వారు ఎంత విసుగు చెంది ఉంటారో మనమందరము కూడా ఆలోచించాలి. ఎందుకంటే వారు మరలా అంతా కూడా సర్దుకొని తమ ప్రయాణంలో వారు ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈ విధంగా దేవుడు వారికి ఏమి నేర్పించాడు అంటే, సహనాన్ని దేవుడు వారికి నేర్పించాడు. అంత మాత్రమే కాదు, క్షణం కూడా దేవునికి వారు ఎలా లోబడాలి అనేది కూడా ఈ సందర్భంలో దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, మన జీవితాల్లో మనకు కూడా అసౌకర్యంగా ఉండేవి కొన్ని వాటిని దేవుడు అనుమతినిస్తూ ఉంటాడు. ఎందుకొరకనగా మనము సహనాన్ని నేర్చుకోవడానికి, దేవునికి ఏ రీతిగా మనము లోబడాలో ప్రతి విషయంలో కూడా నేర్చుకోవడానికి కొన్ని అసౌకర్యం కలిగించేటువంటి వాటిని దేవుడు మనకు అనుమతినిస్తూ ఉంటాడు. ఇక ఈ స్తంభము అనేది ఏదైతే ఉందో పరిశుద్ధాత్మకు ప్రతీకగా ఉన్నది అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. నీవు ఆత్మ మూలముగా జన్మించి పరిశుద్ధాత్మలో నీవు బాప్తిస్మమును పొంది ఉండి కూడా నీ అనుదిన జీవితంలో ఒకవేళ ఆత్మ చేత నీవు నడిపింపబడకపోవచ్చును. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో రాయబడిన మాట, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. జాగ్రత్తగా మనము గమనించినప్పుడు ఒక బిడ్డకు మరియు ఒక కుమారునికి మధ్య తేడా అనేది మనకు కనబడుతూ ఉంది. బిడ్డ అంటే పరిణితి లేనివాడు, మెచ్యూరిటీ లేనివాడు, అంటే సరిగా ఎదగనివాడు. కుమారుడు అంటే పరిణితి కలిగిన వాడు, ఎదిగినటువంటి వాడు లేదా పెద్దవాడు అని చెప్పవచ్చును. మన అనుదిన జీవితంలో కూడా ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారు మాత్రమే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా వారు ఎదుగుతారు అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ఆత్మీయులరా,
ఇశ్రాయేలు ప్రజల నుండి వినబడినటువంటి ఆ సనుగుడులు కానివ్వండి, ఆ ఫిర్యాదులు కానివ్వండి ఏవైతే ఉన్నాయో దేవుడు చాలా తీవ్రంగా వాటిని పరిగణించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. అరణ్యములో వారందరూ కూడా సణిగి సంహారకుని చేత సంహరించబడ్డారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరల 11వ వచనములో ఏమన్నాడు అంటే, మనము సనగక గొనగకుండునట్లుగా ఈ సంగతులు మన హెచ్చరిక కొరకు మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడి ఉన్నవి అని తర్వాత 11వ వచనములో పౌలు భక్తుడు తెలియచేయుచు ఉన్నాడు. ఈ సనుగులు ఫిర్యాదుల చేత నిండి ఉన్నటువంటి ఈ లోకములో మనము ఈ సనుగులను ఫిర్యాదులను మాని సమస్తమైనటువంటి దేవుని కార్యములను చేయుట ద్వారా మనము జ్యోతుల వల్లే కనబడతాము అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు పౌలు భక్తుడు ఆ విషయాలను తెలియచేయుచు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్య సంచారం అంతా కూడా సణుగులతోనూ ఫిర్యాదులతోనూ నిండి ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఇంకా కనాను దేశమునకు లేదా జయ జీవితంలోనికి వెళ్ళలేదు అనడానికి ఈ సణుగులు ఫిర్యాదులే స్పష్టమైనటువంటి రుజువు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన సంఘములో కానీ మన సమాజములో మన గృహాల్లో కానీ ఈ సణుగులు ఫిర్యాదులు మానివేసి అన్ని వేళల అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మనము నేర్చుకోవాలి. ఇక సంఖ్యాకాండము 12వ అధ్యాయములో మనము గమనించినప్పుడు మోషే పైన మిర్యాము అహరోనులు వారు సణిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం. మోషే వివాహము చేసుకున్నటువంటి ఆ స్త్రీని బట్టి వారు అతనిని విమర్శించారు. నిజానికి వారు మోషే పరిచయను బట్టి అసూయపడటం వలన ఇది జరిగింది. అహరోను మోషే కంటే 3 ఏళ్ల పెద్దవాడు, మిర్యామేమో మోషే కంటే 12 ఏళ్ళు పెద్దది. తమ తమ్ముడైనటువంటి మోషేను దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రవక్తగాను నాయకునిగాను వాడుకోవడం వారు చూసి తట్టుకోలేక మోషే మీద అసూయపడి అతనిని విమర్శించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాన్యంగా మనకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో ఆ చిన్నవారి యొక్క అధికారానికి మనం లోబడలేం. ఎందుకంటే నాకంటే అతడు వయసులో చిన్నవాడు, నాకంటే అంత అనుభవం కూడా లేదు అని ఒక వ్యక్తిని మనము ఎలా చూస్తాము అంటే వయసును బట్టి మనము లోబడుతూ ఉంటాం. నేను ఆత్మికంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ ఒక సంఘ పెద్ద నీకంటే వయసులో చిన్నవాడు కావచ్చు, లేదా ఒక సంఘ నాయకుడు ఒక సంఘ కాపరి నీకంటే వయసులో చిన్నవాడు కావచ్చును, కానీ అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు అనే విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు గనుక దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు అని 12వ అధ్యాయము 3వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ అహరోను తర్వాత ఈ మిర్యాము మోషేలో విమర్శించడానికి వారు కనుగొనగలిగింది ఏమిటంటే అతడు అన్యురాలని వివాహం చేసుకున్నాడు అన్నటువంటి విషయం మాత్రమే. అయితే 3వ వచనంలో రాయబడిన మాట యెహోవా ఆ మాట వినెనో అని అక్కడ వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనులకు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రభు స్వయంగా దానిని వింటాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే ప్రభు వారిని బయటకు పిలిచి వారితో ఇలా అన్నాడు కదా, ప్రవక్తలతో దర్శనాల ద్వారా కలల ద్వారా నేను మాట్లాడుతాను, కానీ మోషేతో ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను మాట్లాడుతాను అని ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు వ్రాయబడి ఉన్నాయి. ప్రభు మనతో దర్శనములో కానీ కలలో కానీ మాట్లాడుట కంటే ముఖాముఖిగా మాట్లాడడం అనేది ఎంతో ఉత్తమమైనది అని ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కానీ అయినప్పటికీ ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు కానీ దైవజనులు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ
సమాజంలో ఉన్నవారు అనేక మంది ఏమంటారు అంటే, దేవుడు మాకు దర్శనాల ద్వారా కళల ద్వారా మాతో మాట్లాడుతాడు అని గొప్పగా చెప్తూ ఉంటారు. ప్రభు తన హృదయముతో మాట్లాడుట వినేవానికంటే కళలు దర్శనాలు పొందానని చెప్పుకునేవాడే ఎక్కువ ఆత్మానుసారుడని ఈరోజు అనేక మంది ఆ రీతిగా ఊహించుకుంటూ ఉన్నారు. ఇటు కళలు దర్శనాల కంటే అనుదిన వ్యవహారాలలో ఆత్మచేత నడిపించబడము అనేది ఎంతో ఉత్తమమైనది అని దైవజనునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని దాసుడైనటువంటి మోషేను విమర్శించినందుకు దేవుడు మిర్యాము అహరోనులపై కోపపడినట్లుగా ఈ భాగములో మనం చదువుతాం. మేఘము గుడారము నుండి ఎత్తబడింది. అప్పుడు మిర్యాము కుష్ఠవ్యాధి గలదాయను అని 10వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఆమె విమర్శించినటువంటి దైవజనుడైన ఆ మోషే మరలా ఆమె స్వస్థత కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనములో రాయబడిన మాట, మిమ్మును ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, విమర్శిస్తూ ఉన్నారో, లేదా మీ మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థించండి అని లేఖన భాగములో మనం చదువుతాం. ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ, పాత నిబంధనది కాదు. కానీ మోషే పాత నిబంధన కాలములో జీవించినటువంటి ఒక క్రొత్త నిబంధన పురుషుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అతడు ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి అండి. కొత్త నిబంధన కాలములో పాత నిబంధన ప్రమాణాలతో జీవించేటువంటి క్రైస్తవులు ఉన్నట్లే పాత నిబంధన కాలంలో కూడా క్రొత్త నిబంధన నియమాలతో జీవించిన వారు కొద్దిమంది ఉన్నారు అని మనమందరము కూడా గ్రహించాలి. కృపకు లోనైనటువంటి వారు అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారు తమ జీవితాలలో పాపాన్ని జయిస్తారు అని పరిశుద్ధ లేఖన భాగము రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో రాయబడి ఉన్నది. అంటే పాపాన్ని జయించిన వారు దేని క్రింద ఉన్నారు అంటే వారు పాత నిబంధన క్రింద ఉన్నారు. వారు మందిరానికి వచ్చినా, వాక్యాన్ని విన్నా, వాక్యాన్ని చదివినా, ప్రార్థించినప్పటికీ క్రైస్తవులని చెప్పుకున్న పాపాన్ని జయించలేని వాడు పాత నిబంధన క్రిందే ఉన్నట్లుగా లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు కానీ, దైవజనులు కానీ అనేక మంది తమ జీవితాలలో పాపము చేత వారు జయింపబడుతున్నారు అంటే వారు క్రొత్త నిబంధన విశ్వాసులు కాదు, పాత నిబంధన క్రిందే ఉన్నారు అనే విషయాన్ని దైవజనునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక చివరిగా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మిర్యాము ఒక పాఠం నేర్చుకున్నట్లుగా దేవుడు ఆమెను 7 దినములు పాలెము వెలుపటనే గడపాలి అని ఆజ్ఞాపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకొరకు దేవుడు అలా చేశాడు అంటే మిగతా సమాజం అందరూ కూడా దేవునికి, దైవజనునికి భయపడాలి అనేటువంటి ఉద్దేశముతో, అంటే ఇతరులకు భయము కలుగునట్లుగా తిరుగుబాటు చేసేటువంటి వారిని ఒక మాదిరిగా దేవుడు ఉంచుతాడు. అయితే మిర్యాము ఆ తిరుగుబాటును బట్టి ఆ 7 దినములలో ఆమె పాఠము నేర్చుకొని మరలా పాలెములోనికి తిరిగి వచ్చింది. ఇక మరలా ఎప్పుడు కూడా దేవునికి, దైవజనునికి వ్యతిరేకముగా ఆమె మాట్లాడలేదు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఆ పాలెములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చూశారు, కానీ వారు ఆ సందర్భం నుంచి పాఠాన్ని నేర్చుకోలేదు. మరల వారు దేవుని మీద, దైవజనుని మీద తిరుగుబాటు చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాల గురించి వచ్చే ధ్యానంలో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.